सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायक शेखरां स्मितमुखीमापीनवक्षोरुहं पाणिभ्यामलिपूर्णरत्नचषकमो रक्तोत्फलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशां कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैरहमित्येव विभावये भवानीं ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितरसद्धेमपद्मां वरावराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभयदां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां सबन्धहस्तेक्षणां सशरचापपाशां कुशां अशेषजनमोहिनीमरुणमाल्यभूषाम्बरां जपाकुसुमबासुरां जपविजोत्पलीरम्बिकां 2026 సంవత్సరం జనం నెల 11వ రాశి కుంభరాశి. ఈ కుంభరాశి కూడా ఏలినాడు శని రెండో భాగం. ద్వాదశంలో కుజ శనిలో పూర్తిగా బాగాలేరు. తర్వాత ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే ఏ ఒక్క గ్రహం కూడా బాగాలేదు. కుంభరాశి పరిస్థితి పూర్తిగా అద్భుతంగా ఉంది. ఈ కుంభరాశి పరిస్థితి చెప్పటం ఎవరి వల్ల కాని పరిస్థితి ఉన్నది. ఈ రాశి వారు తప్పనిసరిగా ఈశ్వరార్చన చాలా అవసరం. ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళాలి. శనికి 19,000 జపం చేయించుకోవాలి. 4 నువ్వులు దానం ఇవ్వాలి. కుజుడికి 7,000 జపం చేయించుకోవాలి. కందులు దానం ఇవ్వాలి. తర్వాత రవిబుధులు బాగాలేరు. శుక్రుడు ఒక్కడు బాగున్నాడు. కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. కానీ ఈ కుటుంబ వ్యవస్థ బాగుండాలంటే భార్యాభర్తలు సక్రమంగా ఉండాలి. అందరినీ సక్రమంగా చూసుకునేటువంటి పరిస్థితి రావాలి. ఇది రాకపోతే మాత్రం జీవితంలో చాలా నష్టపడే అవకాశం బాగా కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా చెప్పాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం అవసరం. తర్వాత ఈ రాశి వాడు ఎప్పుడు కూడా పిపీలికా సమారాధన అంటారు. బియ్యపులల్లా పంచదార కలిపి మరి పుట్టల దగ్గర వేయండి. తర్వాత ఆవుకి ఆహారం పెట్టండి. ఈ ఆవుకి ఆహారం పెడితే నీకు ఎంతో దోషాలు పోతాయి. పైన ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కూరగాయలు కొంటారు. కొన్నప్పుడు క్యారీ బ్యాగ్లో వేసి కూరగాయలు ఇస్తారు. ఆ కూరగాయలు తీసుకొస్తారు. శుభ్రంగా చెక్కులు తీస్తారు. ఆ క్యారీ బ్యాగ్లో చెక్కులు పారేస్తారు. ముక్కలు దొరుకుంటారు. కూర తయారు చేసుకుంటారు. ఈ క్యారీ బ్యాగ్లో చెక్కులన్నీ పడేసి ఇల్లు అసహ్యంగా ఉంటుంది. మూట గట్ట బయట పారేస్తారు. ఆవులు తిండి లేక తిరుగుతున్నాయి. అవేవో తిందామని ఆశపడి ఆ క్యారీ బ్యాగుతో సహా నవిలి మింగితే పేగుల్లో క్యారీ బ్యాగు పట్టుకుపోయి ఆవు చచ్చిపోతుంది. ఈ ఆవు ఏం జరిగింది, ఏం తిన్నదో ఎవరు గ్రహించటం లేదు. నీవు చేసిన పొరపాటు వల్ల ఆవు చచ్చిపోతుంది. ఈ పాపాన్ని ఎవరన్నా గ్రహిస్తున్నారా? కనీసం రాకెట్లో కూర్చున్న ఆవుకి అంత ఆహారం పెట్టాలి. ఆ ఆహారం చూస్తున్నా కొన్ని ఎద్దులు వస్తున్నాయి. అదిగాని దండం పెట్టుకుంటే కాలు ఎత్తట్టు చూపిస్తుంది. ఆశయం తలకాయ తవ్వుకుతుంది. మరి ఆవు కానీ ఎద్దు కానీ ఎట్లాంటివి? గోవు లక్ష్మీదేవి. మరి వృషభం వచ్చేప్పటికల్లా ఈశ్వరుడు వాహనం. మంచి నీతి కలిగినటువంటి జీవరాశులు. వాళ్ళకి ఆహారం పెట్టే దిక్కు లేదు. వ్యవసాయం చేయాలంటే ట్రాక్టర్లు వచ్చినాయి. ఎద్దులతో పని లేదు, ఆవులతో పని లేదు. ఆవులకు ఆహారం పెట్టలేదు. కనీసం వాటి యొక్క శ్వాస తగిలితే మనం బాగుపడతాం. కనీసం ఆవు పేడ కనుక వాడితే అనేక రకాల రోగాలు పోతాయి. మరి ఇటువంటి పరిస్థితులన్నీ కూడా పోయినాయి. మరి కనీసం కష్టాలు వచ్చినప్పుడైనా సరే ఆవునో ఎద్దునో పూజించడం, ఆవుకు ఆహారం పెట్టడం. మరి పితృదేవతల పితృదోషం వస్తుంది చాలామందికి. ఈ పితృదోషం ఎందుకు వస్తుందంటే తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం, సత్యరాములు కర్మ చేయకపోవటం, ప్రతి సంవత్సరం వాళ్ళు ఆబ్దికాలు పెట్టకపోవటం. వీటి వల్ల రకరకాలైన కష్టాలు, రకరకాలైన నష్టాలు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. ముందుగా చెప్పబోయేది ఏంటంటే
ముందు తెల్లవారుజాము లేవటం, దేవుడి గుళ్ళోకి పోవటం, దేవుడిని దర్శనం చేసుకోవటం, నీ ఇష్టదైవాన్ని పూజించడం. మరి భార్యని హీనంగా చూడొద్దు, తల్లిదండ్రుల్ని హీనంగా చూడొద్దు. ఏమండి, అందరూ ఒక తోడు కూర్చొని ఉప్పు కారం చేసుకొని తిన్నా కూడా ఆనందమే. ఒకరి మీద ఒకరు ద్వేషం పెట్టుకుంటే ఆ ఇంట్లో ఎవ్వరూ బాగుపడలేరు. ఒకప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు పిల్లలకి? రామాయణం, భాగవతము, భర్తృహరి సుభాషితాలు, మరి విదుర నీతి పద్యాలు ఇట్లాంటివి చెప్పేవాళ్ళు. ఇవాళ అంతా ఇంగ్లీష్ మీడియం, అమ్మ ఆవు ఇల్లు ఇది వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది? మన సాంప్రదాయమైన పద్ధతులన్నీ కూడా పోయినాయి. కనీసం తెలుగులో మేము చదివే రోజుల్లో పద్య భాగం, గద్య భాగం ఇవన్నీ ఉండేవి, పద్యాలు ఉండేవి. మరి భాగవతంలో పద్యాలు ఉండేవి. మంచి అనేది ఎట్లా ఉంటుంది, మంచి అనేది ఎట్లా నేర్చుకోవాలి, ఇవన్నీ పోయినాయి. మరి ఇప్పటికైనా సరే తెలుసుకొని కనీసం మాబట్టి వాళ్ళు చెబితే కూడా వినే పరిస్థితి లేదు. అంతా స్పీడ్ యుగం, స్పీడు పరిగెత్తడం. ఖాళీ ఉన్నప్పుడు యూట్యూబ్లో వస్తుంది, మాబట్టి వాళ్ళకి చెప్పేది వినటం మంచిది. కారణం ఏంటంటే మానవుడు ఎప్పుడు కూడా ఎక్కువ రోజులు బతకాలి, ఎక్కువ సంపాదించాలనుకుంటాడు. భాగవతంలో ఒక పద్యం ఇచ్చారు, ఎవడైతే పాపంతో డబ్బులు ఎక్కువ సంపాదిస్తాడో వాడు ఆయుష్ కుంగిపోతుంది, తొందరగా చచ్చిపోతాడు. ఈ పాపంతో సంపాదించే సంపాదన వల్ల పిల్లలు చెడుదారి పడతారు, దీనివల్ల నష్టపడతారు. ఇన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. వీటి నుంచి బయటపడాలి అంటే జాగ్రత్త పడడం చాలా మంచిది. స్వస్తి.